వెల్కమ్ టు మై ఛానల్. సుమతి మెడలో తాళి కట్టి బాలు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన అరుణ్. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు అందరికన్నా ముందే రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తాయి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక అరుణ్ అయితే ఒక ప్లేస్ దగ్గర సుమతిని కలుస్తాడు. కలిసి సుమతి నేను నీతో మాట్లాడాలి, అసలు నువ్వు ఎందుకు నాకు సమాధానం చెప్పట్లేదు, నాకు పెళ్ళైనా కూడా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవచ్చు, మీ తమ్ముడికి జాబ్ వచ్చే వరకు మాత్రమే కాదు సుమతి, నువ్వు సంపాదించుకున్న దాంట్లో నీ ఇష్ట ప్రకారం నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇచ్చుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు, దయచేసి నా బాధని అర్థం చేసుకో, నా ప్రేమను గుర్తించు అని చెప్పి అంటాడు అరుణ్. అయ్యో అలా ఎందుకండి మాట్లాడుతున్నారు అనగానే, లేదు సుమతి, నువ్వు మనసులో ఇంకేదో పెట్టుకున్నావు, ఇంకేదో అనుమానాలు పెట్టుకున్నావు, నాకు నువ్వంటే అభిమానం మాత్రమే కాదు అంతకు మించిన ప్రేమ, నువ్వు నాతో పాటు ఉంటే నా జీవితం బాగుంటుంది అనిపించింది, మా అమ్మ కూడా నీ విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది, అందుకే అడుగుతున్నాను, ఇన్నిసార్లు నీతో ప్రాధేయపడుతున్నాను, నీ విషయంలో నేను ఎందుకు ఇంత గట్టిగా ఉన్నాను అంటే నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే మా జీవితాలు బాగుంటాయి అనిపిస్తుంది, అందుకే నీ వెనకాల ఇంతలా అడుగుతున్నాను అనగానే సుమతి అయితే ఒక్క నిమిషం ఉండండి అరుణ్ గారు, అసలు మీరు ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు ఇంతలా నన్ను ప్రాధేయపడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా, మీతో ఉంటే నాకు కూడా చాలా బాగుంటుంది, కేవలం నేను మాత్రమే కాదు కదా, నేను కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను, అందుకే మీరంటే నాకు ఇష్టమే అరుణ్ గారు, కాకపోతే మా ఇంట్లో పరిస్థితుల వల్ల అని చెప్పి అనేసరికి, అయ్యో సుమతి నేను చెప్తున్నాను కదా, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు నీకు నచ్చినంత కాలం నువ్వు జాబ్ చేసుకున్నంత కాలం నువ్వు లేదా ఇంకేదైనా బిజినెస్ పెట్టుకున్నా కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్గా ఉందాం, నాకు మా అమ్మ ఎంతో, మీకు మీ అమ్మ కూడా అంతే కదా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే, సరేనండి నాకు ఇష్టమే, అయితే ఒక్క విషయం, నా జీవితంలో మా అక్క బావకు కూడా చాలా ప్రయారిటీ ఉంది, వాళ్ళిద్దరి అంగీకారం కూడా ఈ పెళ్లికి చాలా ముఖ్యం అని చెప్పి అంటది సుమతి. అయ్యో దానికి నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు, మీ అక్క బావ ఎవరైనా సరే ఎలా అయినా సరే వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, నేను తీసుకుంటాను, నేను చూసుకుంటాను, నువ్వు ఇంకేం వరీ అవ్వకు, నీకిష్టమే కదా ఈ పెళ్ళి, ఇంక వెంటనే వాళ్ళిద్దరితో కూడా మాట్లాడేసి ఖచ్చితంగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను, ఏమంటావు సుమతి అని చెప్పి అంటాడు అరుణ్. సరేనండి మీ ఇష్టం అని అంటుంది. సరే అని చెప్పి ఇంకా అరుణ్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అక్క బావల్ని అంటే మీనా బాలుని కలవడానికి వెళ్తాడు. ఇక అక్కడ బాలుని చూడగానే ఒక్కసారిగా అరుణ్ షాక్ అయ్యి, ఏంటి సుమతి వాళ్ళ అక్క బావ మీరా, బాలు నువ్వా అని చెప్పి అనగానే, చాచా మా సుమతి ప్రేమించి ఇష్టపడి అభిమానించాను అని చెప్పింది నిన్న అని చెప్పి అంటే, అవును నన్నే, నువ్వనుకున్నంత ఎదవనైతే కాదులే నేను అని చెప్పి అరుణ్ అంటాడు. అవునవును మీరు అనుకున్నంత దారుణంగా ఉంటే నేను ఉండను అని చెప్పి బాలు అని ఎడమొహం పడమొహంగా పెట్టుకుంటారు. చూడండి ఈ విషయంలో నేను మీతో మాట్లాడాలి, నాకు సుమతి అంటే ప్రేమ, తనంటే అభిమానం, గౌరవం కూడా, అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అరుణ్ అంటే, కుదరదు, అసలు నీలాంటి వాడిని మా సుమతి భర్తగా అంగీకరిస్తానంటే ముందు నేనే ఒప్పుకోను అని చెప్పి అంటాడు బాలు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీనా. అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంటాడు బాలు. అరుణేమో, ప్లీజ్ మనిద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా మా సుమతిని ఇచ్చేయకండి, నాకు సుమతి అంటే ప్రాణం, అంటే ఎందుకో తెలీదు చాలా గౌరవం, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మా అమ్మని ఎంతో బాగా చూసుకుంది, అలాంటి అమ్మాయి జీవితాల్లోకి వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది, అందుకే తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంతేకాదు తను సంపాదించుకున్నంత వరకు లేదా తనకిష్టమైనంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తను సపోర్ట్గా ఉండొచ్చు, నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పి అంటాడు అరుణ్. ఇవన్నీ మాట్లాడుతుంటే మీనా బాగా ఆలోచించి, ఇదేంటి ఈయన ఇంకా మొండి చేస్తున్నారు అని చెప్పేసి తనలో తానే అనుకుంటా ఉంటుంది. బాలు ఏమో, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎంతన్నా మార్చు, నేను మాత్రం పడిపోనురా నీ మాటలకి మా మరదలు పడిపోయి ఉండుండొచ్చు,
మా సుమతిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అది ఇది అని అంటుంటే, తనని కాపాడుకోవడానికి నేనేమీ రాక్షసుడిని కాదండి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన కూడా బాలు వెనకపోయేసరికి సుమతి ఇంకా గురించి ఆలోచించి మీనా పక్కకు తీసుకెళ్ళి బాలుని, ఏమండి ఏంటి ఎక్కువ చేస్తున్నారు? అరే, సుమతి మీద తనకి ఎంత ప్రేమ ఉందో తన కళ్ళల్లో నిజాయితీతో తెలుస్తుంది. తన మీద చాలా గౌరవం ఉంది అనే విషయం అర్థమవుతుంది. అంతెందుకు, సుమతి కూడా అరుణ్ గురించి చాలా బాగా చెప్పింది. ఆయన అరుణ్ ఇక్కడ దాకా వచ్చాడు అంటే సుమతి అంగీకారం లేకుండానే వచ్చాడంటారా? మీరెందుకండి అలాగా మొండి పట్టుపడుతున్నారు అంటే, అయ్యో అది కాదు మీనా, వాడు ఎంత దరిద్రుడో తెలుసాగా నీకు అది ఇదని అంటే, చూడండి ఏదో 1-2 జరిగిన సందర్భాలని బేస్ చేసుకొని ఒక మనిషి క్యారెక్టర్ని మనం అంచనా వేయకూడదు, అలా వెంటనే జడ్జ్ చేయకూడదండి అని చెప్పి అంటది మీనా. లేదు మీనా, నీకు అర్థం కావట్లేదు అంటే, మీకే అర్థం కావట్లేదు. అరుణ్ చాలా మంచి అబ్బాయి. తను చెప్పిన విషయం ప్రకారం ఆలోచిస్తుంటే అర్థం కావట్లేదా? సుమతి కూడా ఎప్పటి నుంచో తన గురించి చెప్తుంది. నాకే కలవడం కుదరలేదు. ఈరోజు చూస్తే గానీ అర్థం కాలేదు. మనుషుల్ని వెంటనే అంత ఒక అంచనాకి రాకూడదు అని ఆ విషయం అర్థమైంది అని చెప్పంటే, ప్లీజ్, సుమతి చాలా బాధలు పడింది. అలాగే తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటానంటే అరుణ్ ఒప్పుకుంటున్నాడు కదా అంటే, సరే మీకు ఇష్టమైనప్పుడు నేనెందుకు కాదంటాను, పదా అని చెప్పి ఇక వెళ్తే ఇంకా పెళ్లికి ఒప్పుకుంటారు. ముహూర్తాలు పెట్టిచ్చేస్తారు. వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటుంది. ఇంకా పెళ్లి టైంకి గుళ్ళో సింపుల్గా చేసేసుకుందామని అంటే, ఇక సరే అని వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కొంచెం మంది చుట్టాలు వస్తారు. ఇక గుళ్ళో పెళ్లి చేసుకుంటుంటే ఇక అరుణేమో రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈవిడ ఇక్కడున్నారు అని చెప్పి తనలో తానే అనుకుంటుంటే పక్కనే బాలు వచ్చి, ఆవిడ ఇక్కడ ఉండకూడదా? ఆవిడే పెళ్లి కూతురికి మేకప్ చేస్తుంది, మా ఇంటి పెద్ద కోడలు అని చెప్పి అంటే, ఆవిడ మీ ఇంటిలో పెద్ద కోళ్ళ అని చెప్పి అనగానే, అవును, ఎందుకు దానికి అంత ఆశ్చర్యపోతున్నావు అంటే, అది కాదు, తను కళ్యాణి కదా, నా ఫ్రెండ్ భార్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏం మాట్లాడుతున్నావు ఏంటి, ఇదో పెద్ద కొత్త నాటకమా అని అంటే, కొత్త నాటకం కాదు, పాతదే. ఈవిడి మా ఫ్రెండ్ భార్య. ఆల్రెడీ పెళ్ళయింది, వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడూ నాకు బాధపడుతూ ఉండేది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నా కోడలు మాత్రం రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటుంది, కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గర పెట్టింది అని. వీళ్ళకి అప్పచెప్పమంటే అప్పచెప్పట్లేదంట. ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో ఏంటో అని ఆవిడ ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది అని చెప్పి అరుణ్ చెప్తున్న విషయాలకి ఇంకా బాలు ఒక్కసారికి ఇంకా అలాగ నుంచుండిపోతాడు షాక్లో. అసలుకి ఏం జరుగుతుంది, ఇదంతా నిజమేనా అని. ఇక అప్పుడు రోహిణి గురించి మొత్తం నిజమంతా బయట పెట్టేసరికి బాలుకి ఏం చేయాలో అర్థం అవ్వదు. అసలు అరుణ్ చెప్పిన విషయాలు నిజంగా ఇంత దారుణంగా ఉన్నాయని కూడా ఊహించడు. ఇక ఏం చేయాలి అనుకుంటుంటే రోహిణి గురించి మొత్తం నిజం తెలుసుకున్న బాలు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఇంట్లో విషయం అంతా చెప్పి ఇంట్లో వాళ్ళందరి ముందు రోహిణిని నిలబెడతాడా, లేకపోతే రోహిణి జీవితాన్ని గతాన్ని దాచిపెట్టి మనోజ్ జీవితాన్ని కాపాడతాడా అనేది తెలియాలి అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ను